మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 12, వ్యయం 14. చూడండి విధి ఎంత వైపరీత్యమైనటువంటిదో. 14 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 12 రూపాయలు వీరు సంపాదించబోతున్నారంటే 2 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక మనము ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు సమయం, ధనం వృధా చేసుకోవద్దు అని చెప్తుంది. అంటే స్వమర్థనంగా ఉన్న అధికమైన ఖర్చులు పెట్టిన ఖర్చులకు కళ్యం వేయలేకపోతే ఈ సంవత్సరం అప్పుల పాలయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 7. మధ్యవర్తిత్వ కార్యక్రమానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్త అవసరము. అదే కాకుండా ఉగాది పండగ ప్రారంభం నుంచే ఏళ్లనాటి శని మేషరాశి వారికి ప్రారంభం కాబోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఆయుకారకుడు, ప్రాణదాత, కర్మప్రదాత శని భగవానుడు రాగానే మేషరాశి వారు ఎలాంటి స్థితిని అవలంబించాలి అన్నట్లయితే వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, శుచి, శుభ్రత, వీలైనంత వరకు అధర్మం వైపు ప్రయాణం చేయకపోవడం. మీ జన్మ నక్షత్రం రోజున అంటే సంవత్సరం పొడవునా శనివారం, మంగళవారం, పూర్ణిమ, అమావాస్య తిథులు యందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, వీలైతే ఉప ఆవాసానికి దగ్గర అవ్వడం. అలాగనే ప్రతి శనివారం పూట ఓం క్రాం క్రీం క్రోం సహ శనయే నమః అనేటువంటి నామాన్ని నక్షత్రాలు 27 కనుక 27 సార్లు రాయడం. అలాగనే ప్రతి మంగళవారం పూట, ఎందుకు రాశాధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటువంటి మంత్రాన్ని వ్రాయడం. నవగ్రహ తులాభార కార్యక్రమంలో మీరు పాల్గొనడం వలన భగవంతుడు తృప్తి చెంది విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఐశ్వర్యంలో ఉన్నత స్థితికి మేషరాశి వారిని తీసుకురాబోతుందని చెప్పి గమనించాలి. అది కాకుండా మీ మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు ఈ సంవత్సరము ధాన్యాధిపతి, వృక్షాధిపతి, సర్పాధిపతి అవ్వడం వలన ఎర్రటి నేలలు కలిసి రావడం, అంటే ఎర్రటి భూములు క్రయ విక్రయాలు, అంటే ఇంటి స్థలాలు కానీ, వ్యాపార స్థలాలు కానీ, వ్యవసాయ క్షేత్రాలు కానిలో క్రయ విక్రయాలు చాలా యోగదాయకం.